మేము కళ్ళారా చూస్తే మాకు చనిపోయినట్టు నమ్మకం వస్తుంది. మా బిడ్డకు శాంతి కలిగింది, మాకు న్యాయం జరిగింది అన్న నమ్మకం మాకు ఉంటుంది సార్. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని. కళ్ళారా చూసేంత వరకు మాకు తెలియదు. మా బిడ్డకు ఎంత అనుభవించాలా. మా బిడ్డ మేము ఎంత బాధపడతాం అంత బాధపడితేనే మాకు న్యాయం జరిగింది అనుకుంటాం మేము. అంటే అలాంటి శిక్షతో పాటు ఇంకా మీరు ఏమి కోరుకుంటున్నారు? ఇంకా ఎలాంటి శిక్ష చేయాలా? మా బిడ్డకు న్యాయం చేయాలా. ఇప్పుడు ఆ బిడ్డ కడుపు కోత నిలిపినట్టే కదా బిడ్డ పాపం. ఇప్పుడు వాళ్ళు బతకాలి కదా, ఎట్లా బతకాలి వాళ్ళు జీవనాధారం కావాలి కదా వాళ్ళకు. ఎట్లా ఏం చేయాలి వాళ్ళు చెప్పండి. కూలి చేసుకున్న ఎండ కావాలి వాళ్ళ పాపం. ఎట్లా పోగొట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇట్లా ఇబ్బంది పడిపోయిండేది. వాళ్ళు బలంగా ఉన్నదని చేస్తాండేది. ఇట్లా బిడ్డ ఇట్లా స్థితి ఏ బిడ్డకు రాకూడదు, గుర్తుండాలా. ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఇలాంటి వరకు వాడు కావచ్చు, అతను కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అసలు అలాంటి వాళ్ళకు అంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇట్లా చర్య మన కూడా తీసుకోవాలి. చేయడం ఆడబిడ్డ దోలకు పాకూడదు. పడిందంటే ఇది గుర్తు రావాలా, ఈ సంఘటన గుర్తుకు రావాలానికి. అతను చనిపోయాలని భావిస్తున్నారా లేదా మరేమైనా జరిగిందని మీరు భావిస్తున్నారా? మాకు సస్పెన్షన్లో ఉన్నా మేము కళ్ళారా చూడాలా. వీడియోను తెలిస్తే అప్పుడు మాకు శాంతి కలుగుతుంది, నా బిడ్డకు శాంతి కలుగుతుంది. మేము కళ్ళారా చూడాలి ఫస్ట్ వాడిని. ఏడన్నా కానీ కళ్ళారా పిలిచిపోయి మేము చూడాలి వాడిని. చెప్పండి, అతనికి ఎలాంటి శిక్ష అది నిన్ననే వదిలేసించగా ఆడ జనాల్లోనే వెళ్ళిపోయిండు. అదేంటంటే అందరికి మనశ్శాంతి ఉండిండు. ఎవడు పలానోడు ఆడబిడ్డ మీద చెయ్యాలంటే నాకు ఇట్లే వస్తున్నాయి పద్దన అనేసి భయపడిపోయిండు. ఎప్పుడైతే దాచిపెట్టి పోలీసు వాళ్ళు చేసినారో అప్పుడు కొందరికి జనాల్లో రేపు పద్దనకి ఏదైనా జరిగినా కూడా ఇదే కదా అనేసి మనసులో పడిపోయింది. నిన్నగా వదిలేసింటే అందరిలో జనాల్లో మంచి శిక్ష పడిండు మాకు తెలిసిన కాడికి. అంటే ఇప్పుడు చనిపోయాడు అంటున్నారు, ఆ శిక్షగా అంత అలాంటి శిక్షణ ఇంకా అంతకు మించి కావాలి. ఇప్పుడు చనిపోయినాడంటే అది ఓకే, మా బిడ్డకు మనశ్శాంతి దొరికినట్టేను. కాకపోతే నిన్న ధర్నా చేసిన దానికి వాళ్ళ జనాలలో వదిలింటేనక ఇంకా మంచి శిక్ష కోరింది. వేరే పద్ధతిని ఎవరైనా చేయాలని భయపడిందిరు అనేది మాకు అనుకుంటున్నాను.